ఆ సంవత్సరంలో ఆమె నటించిన ఇతర చిత్రాలు విక్రమ్‌తో సమురాయ్, ఉదయ్ కిరణ్‌తో శ్రీరామ్, ప్రభుదేవాతో తొట్టి గ్యాంగ్. 2003లో తుషార్ కపూర్ సరసన కుచ్ తో హై సినిమాతో హసానందిని హిందీ చిత్రాలకు విస్తరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె తదుపరి విడుదల ఏ దిల్ తుషార్ కపూర్ తో ఆమెను తిరిగి కలిపింది, కానీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె సహేతుకంగా మంచి నటన ఇచ్చిందని rediff.com యొక్క ప్రియా గణపతి పేర్కొంది. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటనకు ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం జీ సినీ అవార్డుకు నామినేషన్ లభించింది. దీని తర్వాత హసానందిని 3 తెలుగు చిత్రాల్లో నటించింది. నిన్నే ఇష్టపడ్డాను, ఆర్యన్ రాజేష్ తో ఆడంతే అదో టైప్, శ్రీకాంత్ తో నేను పెళ్లికి రెడీ. ది హిందూ నుండి ఒక విమర్శకుడు తర్వాతి చిత్రంలో ఆమె నటనను ప్రశంసించాడు. ఆ సంవత్సరం ఆమె కోహి అప్నాసా సిరీస్ లో కరీనా పాత్రను కూడా పోషించింది. 2004లో లావణ్య అనే సిరీస్ తో ప్రారంభమైంది. ఇందులో ఆమె సమీరా పాత్ర పోషించింది. నేనున్నానులో ప్రత్యేక పాత్ర పోషించింది. దీని తర్వాత ఆమె కృష్ణ కాటేజ్ లో సోహెల్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. rediff.com యొక్క శిల్పా భరతన్ అయ్యర్ మాట్లాడుతూ, నటాషా తనకు ఇచ్చిన స్క్రిప్ట్ తో సహేతుకమైన పనులు చేసింది. ఆ సంవత్సరం ఆమె చివరి విడుదలలో ఆమె కన్నడలో తొలి చిత్రం వీర కన్నడిగాలో పునీత్ రాజ్ కుమార్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఆమె పురోగతిని నిరూపించింది. 2005లో వచ్చిన కావ్యాంజలి సినిమాతో హసానందిని కెరీర్ ఒక మలుపు తిరిగింది. రక్షక్ సాహిని, ఐజాజ్ ఖాన్లతో కలిసి వ్యాపార దిగ్గజం కుటుంబంలో వివాహం చేసుకున్న మధ్యతరగతి అమ్మాయి అంజలి అంజుమ్ సాల్వే నందా పాత్రను ఆమె పోషించింది.